పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్. ఎన్నికల్లో విజయం తరువాత జనసేన నాయకులతో సమావేశమైన పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా తాను పూర్తి జీతం తీసుకుంటానని చెప్పారు. అప్పుడే తనపై ప్రజలకు అజమాయిషీ, తనకు బాధ్యత ఉంటాయన్నారు. తాను రూపాయి జీతం తీసుకుంటానని చెప్పడం లేదని అన్నారు. నేను కూడా చెప్తున్నాను, రూపాయి తీసుకున్నాను, సంపూర్ణ జీతం తీసుకుంటాను ఎమ్మెల్యే. తర్వాత నేను ఇవ్వాల్సింది ఇచ్చేస్తాను, అది పెద్ద పట్టించుకుని. కానీ ఎందుకు తీసుకుంటానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మును తింటున్నా ఆ బాధ్యత అనుక్షణం గుర్తు చేసుకోవడానికి. ప్రతి రూపాయికి రేపు పొద్దున నన్ను ప్రజలు చొక్కా పట్టుకుని నిలదీయాలి, అందుకని తీసుకుంటున్నాను. నీకు డబ్బులు ఇచ్చావరా మా ట్యాక్స్ పెయిడ్ మనీతోటి, నువ్వు ఎందుకు పని చేయట్లేదు అని ప్రజలకు హక్కు ఉండాలట్టడానికి కోసం నేను డబ్బు తీసుకుంటాను. ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటాను. చాలా కాలం అనుకున్నాను, ఎప్పుడైనా భవిష్యత్తులో ఎప్పుడు ఎమ్మెల్యే అయితే తీసుకుంటానా లేదా అని అనుకున్నాను. నాకు రూపాయి జీతం తీసుకుంటానని అలా కాకుండా నేను సంపూర్ణ జీతం తీసుకుంటాను. ఇంతకీ ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలకు జీతం ఎంతొస్తుంది? ఇతర భత్యాల కింద వారికి ఎంత చెల్లిస్తారు? ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వేతనాలు, భత్యాల కింద ఒక్కో ఎమ్మెల్యేకు 1,25,000 రూపాయల చొప్పున అందుతోంది. దాంతోపాటు ఎమ్మెల్యే క్వార్టర్స్ అందుబాటులో లేకపోవడంతో మరో 50,000 హెచ్ఆర్ఏగా చెల్లిస్తున్నారు. దీంతో పాటు సిట్టింగ్ అలవెన్స్, టెలిఫోన్ సదుపాయాలు అందిస్తున్నారు. ఎమ్మెల్యేలకు వారి అవసరాలకు అనుగుణంగా 1+1 లేదా 2+2 చొప్పున గన్మెన్లతో భద్రత కల్పిస్తున్నారు. వాహనాల కొనుగోలు కోసం అడ్వాన్స్ సదుపాయంతో పాటు ల్యాప్టాప్లు, ట్యాబ్లు అందించిన దాఖలాలున్నాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలలో ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, శాసనమండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్లతో పాటుగా ప్రభుత్వ చీఫ్ విప్, పీఏసీ చైర్మన్, ప్రధాన ప్రతిపక్ష నాయకులు వంటి పదవులు దక్కిన వారందరికీ ఎమ్మెల్యేల కంటే జీతభత్యాలు ఎక్కువగా ఉంటాయి. శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల జీతభత్యాల విషయంలో నిర్దిష్ట పరిమితులు లేవు. ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను బట్టి వాటిని నిర్ణయిస్తారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఎమ్మెల్యేలకు వేతనాలు, ఇతర అలవెన్సులు ఇస్తారు. శాసనసభ్యులకు ప్రతి నెల చెల్లించే నిర్దిష్ట వేతనంతో పాటుగా పలు అలవెన్స్లు అందుతాయి. నియోజకవర్గ అలవెన్స్, కంటింజెన్సీ అలవెన్స్, కన్వేయన్స్ అలవెన్స్, సెక్రటరియేట్ అలవెన్స్లు వంటివి ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభకు హాజరైన రోజుకి సిట్టింగ్ అలవెన్స్ ఇస్తారు. ఎమ్మెల్యేల వాహనాలు, కంప్యూటర్, ఫర్నిచర్ వంటివి కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్ సదుపాయం కూడా లభిస్తుంది. ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉంటాయి. వసతి అందుబాటులో లేకపోతే హెచ్ఆర్ఏ చెల్లిస్తారు. ఇక మాజీ ఎమ్మెల్యేలకు పెన్షన్, ట్రావెల్, మెడికల్ సదుపాయం ఉంటుంది. మాజీ ఎమ్మెల్యే మరణిస్తే వారి కుటుంబానికి పెన్షన్ అందుతుంది. తాజాగా జనసేన తరపున పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పూర్తి జీతం తీసుకుంటానని ప్రకటించారు. వేతనం, ఇతర భత్యాల కింద ఆయనకు నెలకు సుమారు 1,75,000 రూపాయలు వస్తాయి. జనసేన కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబోతున్నట్టు ప్రకటించడంతో పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో చేరితే ఆయనకు అదనపు సదుపాయాలు దక్కుతాయి. ఆయన ఎలాంటి బాధ్యతలు స్వీకరిస్తారన్న దాన్ని బట్టి జీతభత్యాలు అందుతాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అన్నీ కలిపి ఒక్కో ఎమ్మెల్యేకు 1.75 లక్షల చొప్పున లభిస్తోంది. 2016 తర్వాత ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల వేతన, భత్యాల సవరణ జరగలేదని ఏపీ శాసనమండలి సభ్యుడు వి చిరంజీవిరావు చెప్పారు. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా శాసనసభ, మండలి సభ్యుల జీతభత్యాల విషయంలో కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.